కూడా మరి చూసుకోవాలి. ఎందుకంటే ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వము ఫ్యూచర్లో దే మే బ్రింగ్ ఏ లెజిస్లేషన్ ఆల్సో, దే మే బ్రింగ్ ఏ, వాళ్ళు ఏమంటున్నారు, అసలు కాన్స్టిట్యూట్ అయినప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ లోపల ఈ పదాలు లేవు, సో ఇవి తర్వాత చొప్పించబడ్డాయి సెక్యులర్ అండ్ సోషలిస్ట్ పదాలు, కాబట్టి రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు, తీసేయచ్చు అంటున్నారు. రాజ్యాంగంలో ఉండేది రాజ్యాంగ సవరణ, దట్ ఈజ్ ఆల్సో ఒక టాక్ ఉంది, అది ఎంత స్టూపిడ్ టాక్, బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ వాళ్ళు రాస్తున్నారు దాంట్లో ఏది రాజ్యాంగ సవరణ లేకుండా తీసేయచ్చు, ఎందుకంటే రాజ్యాంగ సభలో చెప్పలేదు కాబట్టి, అవి లేవు కాబట్టి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇలాంటి విషయాలపైన కూడా మనం స్పందించవలసిన అవసరం ఉంది. తర్వాత మరి ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, అది సింపుల్ వర్డ్స్లో, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, దట్ ఈస్ ఆర్టికల్ 1 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మరి స్టేట్స్కు పవర్, లా అండ్ ఆర్డర్, హౌ కమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేనే తీసేస్తా, నేనే దీన్ని తొలగిస్తా, నేనే దీన్ని చేస్తే ఎట్లా అంటారు? సో దే ఆర్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. లా అండ్ ఆర్డర్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ బై ది రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. అది రైటా రాంగా ఏ విధంగా చేస్తారనేది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కాబట్టి ఇలా రాజ్యాంగం గురించి మనం అందరం మాట్లాడుకునే సందర్భం లోపల భారత్ బచావో, రాజ్యాంగం రక్షించుకోవాలి అని చెబుతూ, మరి అతి ముఖ్యమైన విషయం ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు మావోయిస్ట్ పార్టీ కాల్పులు విరమణ పాటించాలి అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మనం భారత పౌరులు, మన సోదరులు సోదరిమణులు ఇవాళ మన పక్క